బాబాయ్ నమస్తేనే. ఉమ్, ఏం పేరు? శంకరరత్నం ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ నుంచి వస్తున్నావు. ఏంది సమస్య ఏంది? ప్రజావానికి ఎందుకు వచ్చినావు? రేషన్ కార్డుల కొరకు వచ్చాను. ఇదివరకు 3 సార్లు అప్లై చేశాను. అవి ఏమైనాయో కూడా తెలియదు. ప్రజావాణి కేసీఆర్ అప్పుడు సబ్మిట్ చేసిన ఫామ్ అప్పుడు చేశాను. తర్వాత ఈ చీఫ్ మినిస్టర్ వచ్చినాక ఒక ఫామ్ ఇచ్చాడు. అప్పుడు కులగన అది ఇచ్చేసాను. ఈ రీసెంట్గా కూడా కులగన సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. ఆయన కూడా ఏం కాలేదు, ఎవరు లేదు. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? మీరు మళ్ళీ ఈ సేవలో అప్లై చేసుకోవాలి, చేసుకుంటే వాటికే మేము కన్సిడర్ చేస్తాము అంటున్నాం. గతంలో ఏం చెప్పారు? మీకు రేషన్ కార్డులు మేమే ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి, మేము చూసుకుంటాము అన్నారు. కానీ ఏం చూడలేదు, ఏం ఎక్కడ ఉంది అక్కడే ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఎవరికి. అది మీరు కులగణన సర్వేలో ఫామ్ ఫిల్అప్ చేశారా? చేస్తాం, చేసి ఇచ్చేసాం. వాళ్ళు వచ్చి ఎవరో సర్వేయర్ వచ్చి నోట్ చేసుకొని తీసుకుపోయాడు. మా ఇంటికి ఒక ప్లాస్టర్ కూడా అతికిచ్చారు. అంటే ఈ హౌస్లో కులగణన జరిగింది అని. ఇప్పుడు వస్తేనేమో మళ్ళీ ఈ సేవకు పోవని అంటున్నారు. అది లోపల ఉన్న అధికారులను అడిగావా? నాకు రేషన్ కార్డు కోసం 2-3 సార్లు వచ్చాను నేను అని అంటే ఏమన్నారు వాళ్ళు? చెప్పాను. అవును, ఇదివరకు వచ్చారు కానీ నిన్నటి వరకు ఇవ్వలేదు. ఇవాళ మార్నింగ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఈ సేవ వాళ్ళు ఇస్తారు అన్నాడు. లేదు మేడం, 4-5 రోజులు సార్లు వెళ్ళాను, వాళ్ళు మాకేం ఇన్స్ట్రక్షన్ లేవు, మేమేం చేయలేము అని. प्रॉब्लम क्या है डबल बेडरूम का? हम लोग ऑलरेडी लास्ट ईयर प्रजा पालना में भी अप्लाई किए थे मेरी वाइफ के नाम से। तो जब सर्वे वगैरह हुआ सब सारा, उसके बाद कोई आया नहीं है। रिसेंटली आके यानी कोई एक ऑफिसर ऑब्जर्वर आके यानी उनके उस पर चेक करे तो हमारा डेटा कोई रिफ्लेक्ट ही नहीं कर रहा है। हम लोग वहाँ पे भी 2 टाइम दिए, फिर यहाँ से 2 to 3 टाइम्स ऑलरेडी आके दे चुके हैं। अभी आज 4th टाइम हमने दिया है। तो उन्होंने बताया कि अब ये आपका फिर से भेजेंगे, ऐसे ऑनलाइन स्टार्ट होगा और यानी 1 महीने तक अगर कुछ आपको फीडबैक आएगा ऐसे ऐसे करके वार्ड ऑफिस में चेक करने के लिए बताया। बट ऐसे ही हो रहा है सिंस हम लोग ऐसे घूम आ रहे हैं जा रहे हैं, कुछ एक्नॉलेजमेंट तो है नहीं, ये ले रहे हैं, कुछ वो नहीं दे रहे हैं। हम लोग 2016 में भी ऑन केसीआर गवर्नमेंट में जब वो डबल बेडरूम का जब स्टार्ट हुआ था, हम लोगों ने दिया था, रिसिप्ट वगैरह सब एक्नॉलेज किया है। अभी भी उसका रिक्वेस्ट है ऑल मोर देन 9 years से स्टिल वी आर वेटिंग। अभी तक कुछ ऐसा कुछ మేము వచ్చాం మేడం. మాకు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పి మేము ఆల్రెడీ అప్లై చేసాం. మేము అప్లై చేసినప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు మేము అది తీసుకెళ్ళి చూపించాము. మాకు ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పి కాల్ వచ్చింది. కాల్ వస్తే మేము వెళ్ళి అది మన ఆఫీసులలో అక్కడ ఇక్కడ చూపించాం. ఇప్పుడు అవి చూపించి ఏమంటున్నారంటే ఇది చెల్లదు, ప్రభుత్వం మారింది, ఇది చెల్లదు అంటే మాకు కాల్ వచ్చి అన్నీ వచ్చిన తర్వాత మొత్తం సీరియల్ నెంబర్తో సహా అన్నీ వచ్చిన తర్వాత చెల్లదు అని అంటే మేము ఏం చేయాలా? ఎలక్షన్ కోడ్ కాకముందుకు దాని తర్వాత మళ్ళీ పోయి అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది మనకి. మన రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నాం ఇందిరమ్మ ఇల్లుల కోసం. ఇందిరమ్మ ఇల్లుల కోసము ఎన్నిసార్లు అప్లై చేసినా అవి ఇది అటే పోతున్నాయి కానీ అప్లై అవ్వట్లేవు. రేషన్ కార్డులు అన్నారు, 6 నమోదులు అన్నారు, రైతు బంధు అన్నారు, ఏవైతున్నాయి? గ్యాస్ సిలిండర్లో 500 రూపీస్ పడుతున్నాయి అని అన్నారు. ఎక్కడ పడుతున్నాయి? ఇప్పటి వరకు పడట్లేవు. అవుతుంది ఒకటే మాట. ఇప్పటికీ 6సారి ఇప్పటికి రావడం. మీదికి మాకు పెట్రోల్ ఖర్చులు, ఆ ఖర్చులు. న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్. సీఎం గారు నమస్కారం. వస్తే చెప్పినారు ఇది చేస్తాం అది చేస్తాం, ఏం చేసిన లేదు, పింఛన్ చేసిన లేదు. मैं ऑटो चलाने वाला हूँ, ऑटो बेकार हो गया, वो लेडीज़ बस में फ्री कर दी। ऑटो वाले भूखे मर रहे, उनकी जोरा काम पे गए तो काम भी नहीं मिल रहा, बच्चों को पढ़ा नहीं सक रहे, हम लिखा नहीं सक रहे। हमारे को घर मिल गया, वही 2-3-5 हज़ार रुपये घर का किराया चल रहा। कहीं भी जाओ, जंगल में भी गए तो 5-6 हज़ार चल रहा, वही 5-6 हज़ार में हमारे बच्चों को पढ़ा सकते, हम 2 टाइम खा सकते। सीएम गारू गरीबों को दया जिसको, ये क्या तो भी परेशानी है हम। ఆటో లేడీస్కి ఫ్రీ చేసినాడు, ఏం కారోబార్ లేదు, ఖాళీ ఫిర్రాం, ఖాళీ తిరుగుతాం. सीएम गारू मेहरबानी, वो बस फ्री बन करके औरतों को डालो, 2,500-2,000 जो भी डालें, उनके बच्चों की पढ़ाई लिखाई होती। या आना को सदमा TRS
पुराने सीएम साहब करें, हमको 4,000 हैंडीकैप हूँ मैं, मेरी टांग टूट गई थी, मेरे को 4,000 रुपये है। 4,000 में क्या हो रहा, फिर भी बढ़ाते बढ़ाते बोले नहीं बढ़ाए, कोई बात नहीं, नहीं बढ़ाए तो नहीं बढ़ाए। या औरतों को पेंशन करना और हमारे को घर देना, जिसको घर नहीं है उसको घर देना, हाइट वालों को घर आ रहे, పరేషాన్ हम। ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు మరి? ఇల్లుకి వచ్చింది మా ఎందుకు వచ్చింది అంటే 6 बार వచ్చింది మేము, ఒక్క बार 2 बार వచ్చేనే లేదు, 6 बार आया मैं घर के बाद। घर दे रहे नहीं, वो पेपर ले रहे रख दे रहे नीचे, और बाद में हम गए बाद वो क्या कर रहे हैं वो ऊपर वाले को मालूम, नीचे ज़मीन अम्मा को मालूम। हमको घर होना और औरतों को पेंशन होना, ये बसों का जो है वो निकाल देना। ఎన్నిసార్లు వచ్చినావు మరి ఇక్కడికి? इनके 6 बार వచ్చింది అమ్మా। 6 సార్లు వచ్చినావు. ఏమన్నారు మరి లోపల? पोवाया हॉस्टल पो, आज क्या बोले 20 सेवा में जाओ, मालूम होता तुम्हारे को। ఏంటిదమ్మా ప్రాబ్లం ఏంటి? డబుల్ బెడ్రూమ్. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం రావడం. ఏమంటున్నారు వచ్చినప్పుడు? ఏం లేదు, మళ్ళీ అప్లై చేయండి అన్నారు. అప్లై చేసినాం, ఇప్పుడు సబ్మిట్ చేసి వచ్చినా. లాస్ట్ టైం ఇచ్చిన ఫామ్, ఏమన్నా? లాస్ట్ టైం ఇచ్చిన రిసిప్టే ఏమన్నారంటే జిరాక్స్ పెట్టండి మళ్ళీ అని అన్నారు. అంతే, ఇంకా ఏం చెప్పలేదు. ఫోన్ వస్తుంది, కాల్ వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పినారు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఓనర్స్ వాళ్ళకే వస్తున్నాయని చెప్పేసి అంటారు. అవును, అంటే ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయి, కానీ కిరాయికి ఉన్న వాళ్ళకి అయితే ఎవరికి రాలే ఇల్లులు ఇప్పటి వరకు. ఎక్కువ శాతం అయితే 30%, ఒక 20% రెంట్కి ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఎక్కువ 50% ఎబో అయితే ఓనర్స్కే వస్తున్నాయి ఇల్లులు. మళ్ళీ ఎంక్వైరీ అవుతుంది ఏమో తెలియదు, కానీ వాళ్ళకి వచ్చి ఎంక్వైరీ చేసి మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారు. ఏంటి అంటున్నారు కదా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలన్నా కానీ ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా సొంత స్థలం ఉండాలని చెప్పేసి అంటారు. సొంత స్థలం అంటే మాకైతే ఏం లేదు, ఏం లేదు, ప్రాపర్టీ ఏం లేదు మాకు. మేము కిరాయి ఇంట్లోనే బతుకు. ఇప్పుడు 15 years నుంచి మేము రెంట్ హౌస్లోనే ఉంటున్నాం. చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా వచ్చాయి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు? అవును, వచ్చాయి. ఎక్కువైతే ఓనర్సే, ఓన్గా ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఇల్లులు ఉన్న ఒక్కరికి కాదు, అది కూడా ఇద్దరికి ఇంట్లో. ఇంట్లో ఇద్దరికి, అది కూడా ఇల్లులు ఉన్న వాళ్ళకి. ఇల్లులు ఉన్న వాళ్ళకి వచ్చాయి. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అదే కదా నేను అడిగేది క్వశ్చన్. డెవలప్మెంట్ అని ఒక కంపెనీ పెట్టి 2020 పెట్టి అందరి దగ్గర అపార్ట్మెంట్ కట్టిస్తా అని పైసలు తీసుకున్నాడు. ఒక్కొక్కరి దగ్గర 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అలా తీసుకొని 60 లక్షలు అలా ఒక 100 కోట్ల దాకా తీసుకున్నాడు. కొంతమందికి ప్లేస్ రిజిస్ట్రేషన్ చేశాడు, యూడిఎస్ చేశాడు. ఒక 40-50 మందికి అసలు ఏది చేయలేదు, డబ్బులు తీసుకొని బెదిరిస్తున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వమని. ఒక ఈ 40 మంది మేము ఎంత ఏ రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా మమ్మల్ని లెక్క చేస్తలేడు ఆయన. బెదిరిస్తుండే, ఏం చేసుకుంటావు చేసుకోపో, కేసు వేసుకోపో, నేను ఏం చేసుకుంటావు నువ్వు అని. వాళ్ళ దాంట్లో వాళ్ళ గ్రూప్లో శశికాంత్, శ్రీకాంత్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య అందరి పేరు మీద పెట్టుకుంటూ మా కంపెనీ అందరూ వాళ్ళే. మళ్ళా ఇక మాకు మేము ఫ్లాట్లు కొనుక్కొని 2020 నుంచి పైసలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 2023 వరకు ఒక్కొక్కరు 30 లక్షలు, 40 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అలా ఇచ్చుకుంటూ పోయారు. ఇప్పుడు టోటల్ 200 మంది ఉంటే 130 మందికి ఏమో రిజిస్ట్రేషన్ చేసిండు. వాళ్ళకు కొద్దిగా ప్లేస్ చేసిండు, రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుండు వాళ్ళ కాడ. తీసుకొని ఇప్పుడు మొన్న వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసిండు 4 yearsకి. చేసినాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోపండి, మీకు ఏం లేదు కానీ మీ పేరు మీద అనే టైపులో మాట్లాడుతుండు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా నిదానంగా మాట్లాడుతుంటే ఆయన ఇంకా పైకెక్కి మాట్లాడుతున్నాం. మందిని మోసం చేయడం జరిగిందండి. దానిలో వీడికి 8,000 స్క్వేర్ యార్డ్స్ వరకే జీపీఏ ఉంది. ఆ జీపీఏ ల్యాండ్ని ఒక 130 మందికి అన్డివైడెడ్ షేర్ చేసి వాళ్ళకి యూడిఎస్ రిజిస్టర్ చేసి వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి వాళ్ళని రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ 2 గ్రూపులుగా విడదీసి రిజిస్టర్డ్ వాళ్ళకి ఆ ల్యాండ్ని వాళ్ళకు డిఏ క్యాన్సిల్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండు. నాన్ రిజిస్టర్డ్ మేము ఎంత తిరిగినా కానీ మాకు దొరకట్లేదు. వాడు మా అబ్స్కాండ్ అయిపోయిండు, ఇంట్లో ఉండట్లేదు, ఆఫీస్ అయితే క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. కొంతమందికి చెక్స్ ఇవ్వడం జరిగింది, ఆ చెక్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామండి, సిపి కంప్లైంట్ వెళ్ళిపోయింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి బయటకు వస్తున్నాము, కానీ ఏ విధంగా చూసినా ఎక్కడ దొరకట్లేదు, అబ్స్కాండ్ అయి ఉన్నాడు. దానికి ఏం చేయాలన్నది మేము అందరం ఒక 60 మంది వరకు బాధితులము తిరుగుతున్నాం. మా డబ్బులు మాకు కావాలండి. 2000. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, హోమ్ లోన్స్ పెట్టి
తీసుకొని ఇప్పుడు అప్పుల బాధ ఇంట్రెస్ట్ కట్టలేక దీనావస్థలో ఉన్నారు, కిరాయిలు కట్టుకోలేక. అలాంటి వాళ్ళు చెప్పినా కానీ వాడు ఎట్లా అబ్యూజింగ్ వర్డ్స్ అనమాట, తిడుతున్నాడు. ఇప్పుడు ఎదురంగా ఫోన్ చేస్తే ఏం చేసుకుంటావో చేసుకోపోరా, ఎక్కడికి పోతావు పో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు. అసలు ఫోన్లోకి రావట్లేదు. ఇప్పుడు ఈ 1-2 months నుంచి అసలు దొరకట్లేదు, వాడు ఎక్కడ కనిపించట్లేదు. దాని గురించి అని చెప్పి ప్రజావాణిలో ఇస్తే సరే మేము చూస్తామని చెప్పి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాని గురించి ఇచ్చి మాట్లాడేసి వస్తున్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళమే. నా భర్త హెల్త్ కూడా బాగాలేదు. కాకపోతే మాకు ఓన్ హౌస్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడ ఫ్రీలాన్స్ పేరు మీద ఇస్తుంటే తీసుకున్నాము. అయితే ఏమైందంటే ఇప్పుడు మేము గట్టి కూడా ఒక 3 years అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమంటున్నాడు, బెదిరిస్తున్నాడు మమ్మల్ని. అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు, నాకు ఇంకోసారి ఫోన్ చేయకు అని ఫోన్ కట్ చేస్తున్నాడు. అంటే మేము డబ్బులు కట్టి మన చుట్టూ తిరగడము, వానికి మేము బీపీలు షుగర్లు తెచ్చుకొని మేము అవసరాలు పడుతున్నాం, వానికి డబ్బులు కట్టి ఇంతమంది ఇట్లా మోసం చేస్తున్నాడు. ఇంతమంది ఇట్లా మోసం చేయకుండా కాకుండా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ కొత్తగా మళ్ళీ ఇంకోటి ఆన్లైన్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ అదే సైట్లో ప్లాట్లు అమ్ముతున్నాడు. ఇప్పటికీ మేమే మోసపోయినాము, ఇంకెంతమందిని మోసం చేస్తారో అర్థమైతే లేదు. ఈ మీడియా ద్వారా మాకు అంటే మా డబ్బులు మాకు రిటర్న్ రావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వరకు రావడం జరిగింది ప్రజావానికి. ఈ మీడియా ద్వారా మాకు గవర్నమెంట్ కూడా కల్పించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.